హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఏంటా సుధక్క చాలా బిజీగా ఉందనుకుంటున్నారు కదండి. ఈరోజైతే చాలా అద్భుతమైన తొక్కు పచ్చడి రెసిపీని అయితే చూపిస్తున్నానండి. అసలు ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా మనకు పనిచేస్తుంది. అదేనండి, ఉసిరికాయ తొక్కు పచ్చడి అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్గా ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఈ ఉసిరికాయలతో ఎన్ని లాభాలు ఉన్నాయో అది కూడా వివరిస్తాను ఈ వీడియోలోనే. నేను ఇక్కడ ఉసిరికాయలను 700 గ్రాముల ఉసిరికాయలను తీసుకున్నాను. ముందైతే వాటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి అసలు తడి ఎక్కడా లేకుండా ఒక పొడి గుడ్డ మీద వేసేసి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేయండి. మనం చిన్నప్పుడైతే కార్తీక మాసంలోనే ఈ ఉసిరికాయలు అయితే సందడి చేసేవి. కాకపోతే ఇప్పుడు సీజన్తో పని లేకుండా ప్రతి సీజన్లోనూ మనకు ఈ ఉసిరికాయలు అనేవి విరివిగా దొరుకుతూ ఉన్నాయి కదా. ఇక ఇందులో అయితే అన్ని రుచులు కలిసి ఉన్న ఈ ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే చాలా మందిని ఉసిరికాయను రెగ్యులర్గా కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఉసిరికాయ జ్యూస్ కానీ లేదా ఎండబెట్టి ఒరుగులు చేసి కానీ మురబ్బా చేసుకొని రోటి పచ్చడి, నిల్వ పచ్చడి, అచ్చంగా కాయలతో పచ్చడి ఇలాగ రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటారు. ఇక నేనైతే ఈరోజు తొక్కు పచ్చడి ఇంట్లో ఎలా చేస్తాను అనేదైతే ఈ వీడియోలో చూపిస్తాను. తడి లేకుండా నీట్గా తుడిచి పెట్టుకున్న ఈ ఉసిరికాయలను ఇలాగా చాకును ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీనికి షేప్ అంటూ ఏం అవసరం లేదు, మీకు ఎలా వీలైతే అలాగా గింజలు లేకుండా నీట్గా ఇలాగైతే కట్ చేసి పెట్టుకోండి. అసలు ఈ ఉసిరికాయని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు, మీకు తెలుసో లేదో. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్తో పాటు చాలా విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలకు లెక్కే లేదు. ఉసిరికాయను ప్రతిరోజు కనుక తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు కూడా చూసేయండి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి ఈ ఉసిరికాయ అనేది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం షుగర్ను అదుపులో ఉంచేందుకు చాలా తోడ్పడుతుంది. అంతేకాదండి, గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ని కూడా ఈ ఉసిరికాయ అనేది తగ్గిస్తుంది. మరి తప్పకుండా నేను చెప్పినట్టు ఈ ఉసిరికాయ పచ్చడి అయితే ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. నేను ఈ ఉసిరికాయలను కట్ చేస్తూ దీనిలో ఉన్న ఔషధ విలువలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. అధిక బరువుతో బాధపడే వారికి ఉసిరికాయ అయితే ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఉసిరిలో ఉండే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి కూడా కాదు, మీరు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఉసిరిలోని పోషకాలు గట్ హెల్త్కు చాలా మంచిది. జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవ్వడానికి కూడా ఈ ఉసిరి మనకు చాలా మేలు చేస్తుంది. ఉసిరికాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత నాకు ఒక పెద్ద బౌల్కి అయితే ఫుల్గా అయ్యాయి. అసలు ఈ ఉసిరికాయ పచ్చడికి కావాల్సినవి ఈ పసుపు, ఉప్పు, అంతే. ఈ 2 ఐటమ్స్ ఉంటే చాలు ఈ తొక్క అనేది చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చూసేద్దాం ప్రాసెస్ను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను మిక్సీ జారు కూడా ఎక్కడా తడి లేకోకుండా తుడుచుకొని ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టుకొని ఉసిరికాయలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కొలత వచ్చేసి చిన్నది చిట్టి అంటాం మేమైతే, మరి మీరు మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు, కాఫీ గ్లాస్ అనుకోండి. దాంట్లో సగం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ పసుపు తీసుకున్నాను అంతే. ఫస్ట్ అయితే సగం ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకొని సగం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చాను. చూస్తున్నారా ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, దీన్నంతా కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాలో కూడా ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి. తడి లేకుండా ఉంటేనే మనకి పచ్చడి అనేది సంవత్సరం, 2 ఏళ్ళు, ఎన్నేళ్ళు మనం నిల్వ పెట్టుకున్నా కూడా మనకు నిల్వ అనేది ఉంటుంది. నేను 2 ఇయర్స్ కిందట ఉసిరికాయ తొక్కునైతే ప్రిపేర్ చేశాను. ఇంతవరకు కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తాను చూడండి. అంతేకాదు, ఇలా చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ తొక్కును మనం అన్నంలో తినడానికి ఏ విధంగా అయితే మళ్ళీ దంచుకోవాలి అనేది కూడా వీడియో చివరిలో ఉంటుందండి. అందుకే చెప్పాను కదా, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉసిరికాయ తొక్కును కంపల్సరీగా ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టుకోవాలి. స్టీల్ డబ్బాల్లో కానీ సిల్వర్ డబ్బాల్లో కానీ పెట్టుకుంటే మనకు తుక్కు పట్టిపోతుంది, ఆ గిన్నె అనేది పాడైపోతుంది. మనం ఎలాగైతే చింతకాయ తొక్కును స్టోర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగానే మనం ఈ ఉసిరికాయ తొక్కును కూడా స్టోర్ చేసుకుంటాము. ఇలాగ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకొని
గట్టిగా ప్రెస్ చేసుకొని మూతను పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో దాచుకున్నామంటే 1 ఇయర్ 2 ఇయర్స్ ఎన్నేళ్ళైనా సరే ఈ ఉసిరికాయ తొక్క అనేది రంగు మారకుండా ఉంటుంది. ఒకవేళ మనం ఫ్రిడ్జ్ లేకుండా బయట పెట్టుకుంటే మాత్రం ఇలాగ స్పూన్స్ గరిటెలు అవి తగిలినప్పుడు అది రియాక్షన్ అది జరిగి ఉసిరికాయ తొక్క అంతా కూడా నల్లగా మారిపోతుంది కలర్. ఆ నల్లగా ఉన్నా కూడా అది ఏమీ ప్రాబ్లం కాదు, అలానే పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసి నేను 2 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న ఉసిరికాయ తొక్కను చూపిస్తూ ఇక అన్నంలోకి దీన్ని ఏ విధంగా పచ్చడి చేసుకుంటానో కూడా చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారా, ఇది నేను 2 ఏళ్ల క్రితం పెట్టుకున్న ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఇక మేము వాడంగా అంతా కూడా అయిపోయి ఇదైతే మిగిలింది. కలర్ చూడండి, 2 ఏళ్ళైనా కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దీంట్లో ఉప్పు మాత్రం పైకి తేలింటుంది అంతే. ఇంకా మామూలుగా పాత పచ్చళ్ళకి ఏ విధంగా అయితే ఉప్పు తేలింటుందో అలాగా. ఇప్పుడైతే దీన్ని మనం రోటి పచ్చడి చేసుకుందామా? ముందైతే మిక్సీ జార్లోకి మనం తిరగలిగిన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అలానే ఈ ఉసిరికాయ తొక్కు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఉసిరికాయ ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయండి, వీడియో చివరిలో చెప్తూ ఉంటాను, ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, కాకపోతే ఇది మనకి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా. మనం అన్నంలో కలుపుకోవాలంటే కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది కదా. మరి ఈ టైంలో నేనైతే ఇక్కడ పెరుగునైతే వేసుకొని గ్రైండ్ చేస్తూ ఉన్నాను. కమ్మటి పెరుగును వేసుకుంటే ఆల్రెడీ మనకి ఉసిరికాయ కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి ఈ కమ్మని పెరుగు వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇక నేను ఇక్కడ స్టీల్ డబ్బాలో తీసుకున్నాను కదా అని మీరు తీసుకోవద్దు. అప్పటికప్పుడు నాకు ఇది ఈరోజు సాయంత్రానికి అంతా అయిపోతుంది. ఈ పచ్చడిని ఏ టైంలో తినాలనేది కూడా వీడియోలో చెప్తానండి, పొరపాటున కూడా స్కిప్ చేయొద్దు. ఒక పూట మాత్రం అస్సలు తినకూడదు ఈ పచ్చడి. ఇలాగా పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకొని కమ్మగా కాస్త తిరమాత పెట్టుకున్న తర్వాత అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుందండి, అద్భుతం అండి. అసలు ఈ పచ్చడి ఒకటి మనకు అన్నానికి ఉంటే చాలా రోజు ఇక స్వర్గమే స్వర్గము. వేడివేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకొని నెయ్యి కానీ నూనెను కానీ వేసుకొని కలుపుకొని తిని మధ్య మధ్యలో నీళ్ళని తాగుతూ తీయగా ఎంజాయ్ చేయాల్సిందే అండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది, అసలు మీ ఫీలింగ్ ఏంటి పచ్చడి తిన్న తర్వాత, ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం ఈ పచ్చడి చేసుకుంటే తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ మరికొన్ని ఉసిరికాయ విశేషాలను అయితే చూసేద్దాం. ఇదిగోండి ఒక ముద్ద, మీరు కూడా తిని చూడండి, చాలా అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉసిరికాయ పచ్చడిని రాత్రి అస్సలు తినకూడదు, ఎందుకంటే ఇవి తిన్న తర్వాత మన శరీరంలోకి ఈ రసాయన చర్య జరిగి మన హెల్త్కి అంతా మంచిది కాదు. కాబట్టి ఓన్లీ ఉదయము మధ్యాహ్నం మాత్రం తినవచ్చు, నైట్ అస్సలు తిని పడుకోకూడదు. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఉసిరికాయను మన డైట్లో గనక చేర్చుకుంటే ఇందులో ఉండే మినరల్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి మనకు జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి, చెప్పాలంటే వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అచ్చంగా ఉపయోగాలన్నీ కూడా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేసి పెడతానండి, తప్పకుండా వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇక నేను ఈ పచ్చడి పెట్టే పనిలో ఉన్నాను, మీరు మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క. మీ సపోర్ట్ అనేది ఇలానే మన ఛానల్కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బై బై.